హాయ్ అండి. ఇదొచ్చేసి శారీ తీసుకున్నాను నేను. శారీని వచ్చేసి కింద అంచు కట్ అవ్వకుండా మనం అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేనొచ్చేసి లైనింగ్ మెటీరియల్ తీసుకున్నానండి. ఇది తడిపి ఆరబెట్టి ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఒకసారి కట్ చేసుకుంటున్నాను నేను. అది వెస్ట్ కొలత వచ్చేసి 34 సైజు, అంటే అందులో 8 1/2, 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం. అది మొత్తం కలిపి 12 ఇంచెస్ వచ్చింది. అదే 12 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుందాం మనం. ఒక డబ్బా షేప్ అయితే గీసేసుకున్నాను రెండింటికి కలిపి. గీసుకుని ఇప్పుడు వచ్చేసి ఇది 34 సైజు కదా, దీన్ని 6 ఇంచెస్ అయితే నేను షోల్డర్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకుని అదే 6 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకుందాం. ఇలా ఏంటంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం అని చెప్పి మనం కింద కూడా 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది మనకి. దానికోసం అని చెప్పి నేను ఇట్లా తీసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్నాను. చెస్ట్ కొలత వచ్చేసి 38 అంటే 9 1/2 రావాలి. 9 1/2కి నేను మార్కింగ్ చేస్తున్నాను. 38లో 4వ భాగం 9 1/2. 9 1/2కి ఒక మార్కింగ్ చేసి 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు డాట్స్ రెండింటిని కలిపి కూడా ఇట్లా లైన్గా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ లైన్ కూడా ఇక్కడ బాక్స్ అనేది గీసేసుకుందాం మనం. ఆమ్ రోల్ దగ్గర కూడా సంక డౌన్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఇట్లా నిలువుగా ఒక గీత గీసి 1 1/2కి మార్కింగ్ అనేది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మధ్యలో 3 ఇంచులకి ఒక గీత గీసుకుని ఈ 3 డాట్స్ని కలిపి మార్కింగ్ చేసేసుకుందాం. మామూలు హ్యాండ్తో అయినా గీసేసుకోవచ్చండి. కాదు మాకు ఇట్లా రౌండ్ తిరగట్లేదు అనుకుంటే ఇలా కరువు స్కేల్ పెట్టేసుకుని ఇట్లా రౌండ్ అనేది తీసేసుకుందాం. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మన ఆమ్రోల్ సైజ్ వచ్చేసి నాకు 8 1/2 రావాలంటే 17 ఇంచెస్ వచ్చింది. 17లో హాఫ్ 8 1/2. 8 1/2కి నాకు వచ్చేసింది మార్కింగ్. చూసారు కదా, ఇక్కడ 1 1/2 తీసుకున్నాను నేను. హైట్ వచ్చేసి ఇక్కడ అయిపోయింది. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని నేను ఫ్రంట్ వచ్చేసి 5 1/2 తీసుకుంటున్నాను. అంటే మొత్తం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ అంటే పైన మనకు ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, 1/2 ఇంచుతో కలిపి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి. ఇక్కడ నేను వచ్చేసి కరువు షేప్లో ఒకటైతే డిజైన్ చేయాలనుకుంటున్నాను. అది నేను కాన్వెన్స్ పేపర్ మీద అయితే నేను చేస్తాను, బక్రం క్లాత్ మీద స్టిచ్ చేస్తాను. అందుకే నేను ఇక్కడ మార్కింగ్ ఏమి డ్రా చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ పార్ట్కి డాట్స్ గీసుకుంటాం కదా, ఈ మనం ఏటికాటికి ఇప్పుడు రెండు కలిపి కట్ చేస్తున్నాం కదా, పెట్టుకున్నాం కదా. దీన్ని ముందైతే షోల్డర్ కాడి నుంచి ఆమ్ రోల్ సైజు కాడి నుంచి ఇట్లా కిందకి మనం కట్ చేసేసుకున్నాం. నేను కొంచెం ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను చూడండి. అది ఎందుకంటే చెప్తాను చూడండి. మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. ప్రిన్సెస్ కట్కి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పి పెట్టి నేను 8 కాటికి సపరేట్గా తీసేసి నేను బ్యాక్ పార్ట్ది ఆ ఎక్స్ట్రాది కట్ చేసేస్తాను. మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లెంత్ అనేది తేడా వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను సపరేట్గా చేసేసి బ్యాక్ పార్ట్కి మనం ఆ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము. నేను ఫ్రంట్ పార్ట్ది పక్కన పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ది చూడండి, ఇలా సేమ్ రెండు సమానంగా పెట్టేసేసుకుని బ్యాక్ పార్ట్ది మాత్రం మనకి ఎంత కావాలో ఖర్చుకు వరకు అంత మాత్రమే మనం ఒక లైన్ అనేది గీసేసుకుని మిగతాది నేను కట్ చేసేసుకున్నాను. ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం అలా వదిలేస్తే కనుక రెండింటికి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి. అందుకోసమే నేను విడిగా చూపిస్తున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు రెండింటిని సమానంగా పెట్టుకుని మనం కింద కొంచెం షేప్ అనేది మనం ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకుని కింద షేప్ అనేది కూడా కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఈ ఖర్చు కోసం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకు మనం పైకి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ అనేది చేసుకుందాము. రెండు సమానంగా క్లాత్ అనేది నీట్గా సదిరేసుకుని నేను ఫోల్డింగ్ సైడ్ నుంచి 3 1/2కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది
34 సైజు కదా, 1.5 ఇంచెస్ అయితే దాని తర్వాత మార్కింగ్ చేసి మళ్ళీ మన ఫోల్డింగ్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇటు ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకుని పైనుంచి మిడిల్ చెస్ట్ కొలత వచ్చేసి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి నేను 10 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. చిన్న సైజ్ అయితే 9.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఆ 10 ఇంచెస్ మార్కింగ్ కూడా నేను ఎక్కడ పెట్టాను, 1/2 ఇంచు ఖర్చులకు తీసేగా 10 ఇంచెస్కి మార్కింగ్ చేశాను నేను. గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచు ఖర్చులది తీసేసి 10 ఇంచుకి మార్కింగ్ పెట్టాను నేను. మిడిల్ డాట్ అనేది రెండింటిని గీసుకుని మనం ఇటు సైడ్ వచ్చేసి ఒక షేప్ అనేది 2 ఇంచెస్కి లైన్గా ఒక స్ట్రైట్ గీత గీసి ఇట్లా మార్కింగ్ అనేది షేప్ అనేది ఇచ్చేద్దాం మనం. ప్రిన్స్ కట్కి ఇక్కడ మాత్రం ఇదిగో షేప్ చూసారు కదా, జాగ్రత్తగా ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకుంటే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కావాలంటే డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చిందో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, మనం ఆ 2 ఇంచెస్ నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. సరిపోయింది. ఇప్పుడు ఇది నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకుని కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ చెప్పాను కదా, నేను ఇట్లా కొంచెం డ్రాప్ స్కాలప్ షేప్లో స్టిచ్ చేద్దామని చెప్పి చేశాను. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మనం ఫ్రంట్ నెక్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ఇదైతే కట్ చేసేసుకుందాం. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ దాని తగ్గట్టు మనం షేప్ అనేది కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, షేప్ అనేది నీట్గా కట్ చేసుకుని చూడండి మనకి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. చూస్తారు కదా, మిడిల్లోది సైడ్ది అనేది మనకి షేప్ అనేది వచ్చేసింది. ఇది కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఫోల్డింగ్ సైడ్ నుంచి ఫస్ట్ నెక్ అయితే డ్రా చేసుకుందాం. 1/2 ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసేసి నేను నెక్ వచ్చేసి 6 ఇంచెస్ 6.5కే పెడుతున్నానండి. వాళ్ళు ఎక్కువ వద్దన్నారని 6.5కే పెట్టాను నేను. 6.5కి 3 ఇంచెస్ నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్లో నేను మార్కింగ్ చేసేసాను నెక్ అనేది. నేను డబ్బా షేప్ అనేది ఇస్తున్నాను. నెక్ అనేది వేరే మోడల్ ఏం పెట్టట్లేదు. పైన ఒక బౌ మోడల్ అయితే ఇద్దామని చెప్పేసి డబ్బా షేప్ పెట్టేశాను నేను. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు 1 ఇంచ్లోనే మనకు డాట్స్ వేసుకునేటట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. హైట్ వచ్చేసి కూడా నేను 4 ఇంచెస్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను స్లీవ్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికి కటింగ్ అయితే లోపల హ్యాండ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్కి నేను 6 ఇంచెస్ హైట్లో తీసేసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 6 ఇంచెస్కి తీసుకుని ఇది 8వ నెంబరు హ్యాండ్ కాబట్టి ఆమ్ రోల్ సైజ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ సంక డౌన్ పెట్టుకున్నాను. ఇటు నుంచి మూలకి 8.5కి మార్కింగ్ చేసుకుని కింద టైట్ వచ్చేసి 6.5. ఏ సైజు వరకేనానండి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని ఇది 8 నెంబర్ కదా, నేను 1.35 ఇంచుకి పెట్టుకున్నాను. అది 1.35 ఇంచు పెట్టి ఇట్లా కర్వ్ స్కేల్తో కనుక షేప్ అనేది చేస్తే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. నేను లోత్ అనేది వచ్చేసి 1.35 ఇంచుకి తీసుకున్నాను నేను. ఇది 8 నెంబర్ హ్యాండ్ కాబట్టి 1.35 ఇంచుకి తీసుకున్నాను. చిన్న సైజ్ అయితే 1.5 అయితే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. కొంచెం ఖర్చు నాకు జాయింట్ పడుతుందండి, అది కూడా కట్ చేసేసుకుని నేను లోత్ అనేది కూడా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకున్నాను. దీనికి పైన స్లీవ్కి వచ్చేసి నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. స్లీవ్ హ్యాండ్కి వచ్చేసి క్లాత్లో నేనైతే మనం దీనికి వచ్చేసి హామ్ రోల్ సైజుని బట్టి కొలతలు తీసుకుంటే మనకి స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి. నేను దీన్ని అడ్జస్ట్ చేసి కట్ చేద్దామని చూస్తున్నాను కానీ కుదరట్లేదు. కింద అంచు అయితే కట్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే నాకు డిజైన్ తేడా వస్తుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ నిలువుగానే పెట్టుకున్నాను.
క్లాత్ అనేది వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసేసుకుని హైట్ వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 7.5 మార్కింగ్ చేసుకున్నాను. కింద వచ్చేసి 4 మీద ఒక 2 పాయింట్స్ తీసుకున్నానండి. 4.2 ఇంచెస్ తీసుకుని మార్కింగ్ అనేది చేసేసుకుని కటింగ్ చేసేసాను. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్కి కూడా నేను కటింగ్ అనేది చేసేసి చూడండి. సేమ్ నేను దాన్ని ఇంకొక హ్యాండ్కి కూడా 2 హ్యాండ్స్కి నేను కటింగ్ చేసేసుకున్నాను. అదే క్లాత్ నేను లోపలికి వచ్చే హ్యాండ్కి కూడా అదే క్లాత్ తీసేసుకున్నాను. నేను సేమ్ మనకి లైనింగ్ అయితే జాయింట్ పడుతుందండి. నేను తర్వాత జాయింట్ అనేది చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది మనకి. స్లీవ్ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది మనకి. ఇది నేను శారీ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకున్నానండి. మొత్తం 8 ఫోల్డింగ్ చేసుకున్నాను. 8 మడతలు పెట్టాను. మొత్తం 2 సైడ్స్ వచ్చి 16 ఫోల్డింగ్స్ వచ్చినాయి మనకి. 16 ఫోల్డింగ్కి మనకి వేస్ట్ సైజ్ వచ్చేసి 34 వచ్చింది. 34కి మనం 2 ఇంచెస్ ఇది కలుపుకోవాలి కాబట్టి 36 4 ఇంచెస్ కలుపుకోవాలి. మొత్తం 38లో 16 ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా మనకి. 16లో మనం భాగించుకుని 16 ఫోల్డింగ్స్కి మనం 38 వేస్ట్ సైజ్ వచ్చి 34 కదా. ఖర్చులతో కలిపి నేను 38 ఇంచ్ భాగించుకుంటే నాకు 2.5 వచ్చింది. మిడిల్లో మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుని అటు 2.5 ఇటు 2.5 పెట్టుకుని మనం ఇలా కనుక మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి హైట్ వచ్చేసి చూసుకోండి. నాకు మొత్తం 45 రావాలి. దానికి తగ్గట్టు నేను బాడీ పార్ట్ వచ్చేసి 14.5 ఇంచ్ తీసుకున్నాను. మిగతాది వచ్చేసి నేను బాటమ్ పార్ట్కి తీసుకున్నాను. అట్లా మార్కింగ్ అనేది చేసేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కటింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.